హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. నేను ఆల్రెడీ మెంతిగుండ రెసిపీ చేసి పెట్టాను కదండీ! దాంతో రెసిపీస్ చూపిస్తానన్నాను గదా! అందులో ఫస్ట్‌దనమాట ఇది. వంకాయ మెంతిగుండ కారంతో చేసిన కర్రీ. చాలా సింపుల్ అండి. మనం ఆ గుండ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ స్కూల్ టైంలో గట్రా ఆఫీసులకి చేసుకోవడానికి ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకుంటున్నాను. నల్ల వంకాయలు, చిన్న వంకాయలండి. సో వీటినైతే ఇలాగ 4 ముక్కల కింద కట్ చేసేసి ఉప్పు, పసుపు వేసిన వాటర్‌లో వేసి ఉంచాను. వీటికైతే గింజలు చూస్తున్నారు కదా! కొంచెం నల్లగా అలా కనిపిస్తున్నాయి గానీ, కొన్ని కొన్ని వంకాయలకి అలా ఉంటాయి గదా! ఒక్కొక్కసారి అలా ఉన్నాయి గానీ, చాలా లేత వంకాయలనమాట. మీకు ఇది 10 నిమిషాల కన్నా లోపే కర్రీ అయిపోతుందండి. సో వీటినైతే ఇలాగ వేసి పెట్టేసుకున్నాం కదా! వీటినైతే తర్వాత మనం మనకి వాటర్ అంతా తీసేసి చేసుకుని పెట్టుకోవాలి. కర్రీ కోసం అయితే ఒక బాండీలో ఇలాగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఓడ్చుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాగా చేశాను, ఫిల్టర్ చేసేసాను వాటర్ అంతా. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. వంకాయలు కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసేస్తాం కదా! మనం అట్లకాడతో మొత్తం అంతా ఆయిల్ ముక్కలకి పట్టేటట్లు మొత్తంగా అలాగా కలిపేసుకోవాలండి. చాలా లేతగా ఉన్నాయి వంకాయలు. సో వంకాయలు మోస్తరుగా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది. లేతగా ఉన్నాయి కాబట్టి నాకు ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. వంకాయలు మొత్తం కలిపేసుకున్నాం కదా! ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలాగ కలిపేసుకొని మనం వీటిని మగ్గనివ్వాలండి. కాసేపు అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు చాలు. 2, 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ముక్క అనేది మెత్తబడిపోతుంది. ఒక 10 నిమిషాలు అలా అయ్యేసరికి మనం కూర అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం తరుక్కోవడం, కూర మగ్గడం అన్నీ కూడా 10 మినిట్స్‌లో అయిపోతాయన్నమాట. మనకి చూస్తున్నారా ఆల్రెడీ కొంచెం మగ్గిపోయాయి. ఇంకొంచెం సేపు ఉంచితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మధ్యలో మనం ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2, 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అన్నమాట. ఇంకొంచెం మధ్య మధ్యలో అలా గట్టిగా తగులుతున్నట్టు అనిపిస్తోంది. అందుకే నేను ఇంకొక 2, 3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించేస్తున్నాను. సో మూత పెట్టి మగ్గించినప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ స్పాట్స్ రావాలన్నమాట. అలా అని మరి ఎక్కువ సేపు ఉండిపోతే ఏంటంటే మనకు అదొక గట్టిగా అదొకలాగా వచ్చేస్తుంది. అలా అంతవరకు కూడా ఉంచకూడదు. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ముక్క అయితే మనకి కొంచెం మెత్తబడిపోయింది. ఇక్కడైతే నేను రుచికి సరిపడా సాల్ట్ వేసానండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. సో సాల్ట్ వేసిన తర్వాత మనం ఇలా మొత్తంగా కలిపేసుకోవడమే. మనం ఇంకా మూత పెట్టకుండా ఒక 2, 3 నిమిషాలు ఉంచుకుంటే మగ్గిపోతుంది. ఇలా అట్ల కాడతో గుచ్చి చూస్తే తెలుస్తుంది. లేత వంకాయలు కదండి, అసలు ఎంత ఫాస్ట్‌గా మగ్గిపోయాయో. సో ఇవి మగ్గిపోయాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతిగుండ ఉంది కదా, ఆ మెంతిగుండ జల్లేసుకోవడమేనండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. దీనికి పోపు కూడా ఏం వేయకపోయినా కూడా బావుంటుంది. మీరు కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వెయ్యను ఎప్పుడు. సో ఇలాగా 2 స్పూన్ల మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతిగుండ వేసేసుకుని కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతే, కలిపేసుకోవడమే. ఇంకా ఇందులో ఏమీ ఉండదు. మీరు కావాలనుకుంటే కొంచెం పులుపుదనం కావాలనుకుంటే కొంచెం చింతపండు పుల్ల వేసుకొని అది దగ్గర పడ్డాక అప్పుడు మెంతిగుండ చల్లుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇందులో వేయట్లేదు. ఇంకా లాస్ట్‌లో అయితే నేను ఇలాగా లైట్‌గా కొంచెం పంచదార జల్లుతామన్నమాట. చిన్నప్పటి నుంచి ఈ కూర మాకు ఇలా తినడం అలవాటు. సో ఇలా జల్లితే బావుంటుంది. కొన్ని కొన్ని కూరలకి లాస్ట్‌లో ఇలాగ పంచదార స్వీట్ అనేది జల్లితే టేస్ట్ చాలా బావుంటుంది. అలానే ఎక్కువ తీపి పాకం అయిపోయేటట్లు చేసుకోకూడదండి. ఇంతే వంకాయ కర్రీ రెసిపీ. అన్నంలో అద్దుకుని తింటే చాలా చాలా బావుంటుంది. సో వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.